మీరు కస్టమర్స్ బ్లౌజెస్ కుట్టాలంటే భయం వేస్తుందా? ఫస్ట్ ఎవరి బ్లౌజెస్ కుట్టాలి, అమౌంట్ ఎంత తీసుకోవాలి, అసలు మనం భయపడుకోకుండా ఎలా మనం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ముందుగానే ఊహించుకొని భయపడుతున్నారా? తర్వాత మీరు కస్టమర్ బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నా మనం మిస్టేక్ చేస్తే వాళ్ళు ఏమన్నా ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తారా అని అయితే భయపడుతున్నారా? వీటన్నిటికీ నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి. తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అయినవి మీరు చేయకూడదు, అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినవి చేయకూడనివి నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో కూడా నాకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా అన్నీ మీకు షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు టైలరింగ్కి కొత్త అయితే ఫస్ట్ మీరు టైలరింగ్ అంటే మనకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి చాలా అయితే దొరుకుతున్నాయి కదండి. మీరు ఫస్ట్ బేసిక్ నుంచే అనేది మీరు అంటే ట్రైనింగ్ అనేది అవ్వండి. ఒకవేళ మీకు అలా కాకుంటే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు దగ్గర కూడా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకొని మీరైతే ముందుకు వెళ్ళండి. ఫస్ట్ మనకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుందండి. యూట్యూబ్లోనే మనకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి, వాటన్నిటిని నేర్చుకొని మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు కస్టమర్ బ్లౌజ్ని కుట్టాలి అని అనుకుంటే, అమౌంట్ని మీరు కూడా సంపాదించాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన బ్లౌజ్ని మనం కుట్టుకోవాలి. మన బ్లౌజ్ని మనం కుట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఫిట్ అవుతుందా లేదా, ఎంతైనా మన బ్లౌజ్ని మనం కుట్టుకునే దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి. తర్వాత ఫినిషింగ్ కూడా ఉండాలి. మనదే కదా, ఇట్లా కుట్టుకుంటే ఏమవుతుంది, ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే సరిపోదండి. మన బ్లౌజ్ని మనము పర్ఫెక్ట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టుకున్న తర్వాత మన బ్లౌజ్ని మనం ఎక్కడికైనా వేసుకొని వెళ్ళినా కూడా మన బ్లౌజ్ని కస్టమర్స్ అంటే బయట ఉన్న వాళ్ళు తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా చూస్తారు కదా. సో దానివల్ల కూడా మనం ఇది ఎవరు కుట్టింది అని అడిగి తర్వాత మేము కూడా ఇస్తాము, మాకు కూడా స్టిచ్ చేసిస్తారా అని కూడా అడిగే ఉద్దేశం ఉంటుందండి. సో అట్లా కూడా మనమైతే కొంతమందిని అయితే గ్యాదర్ చేయొచ్చు. తర్వాత మీది కుట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ అనేటివి కుట్టడం నేర్చుకోండి. అంటే బాగా అమ్మవి అంటే ఉంటారు కదా, ఇంకా ఇంట్లో రిలేటివ్స్, తర్వాత మన అక్కవి అట్లా చెల్లెలు అట్లా ఉంటారు కదా, వాళ్ళ డ్రెస్సెస్, తర్వాత వాళ్ళకి ఏం కావాలనుకుంటే బ్లౌజ్ అలా స్టిచ్చింగ్ చేయడం అనేది నేర్చుకోండి. ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. మన బాడీకి మనం కుట్టుకోవడం అనేది ఈజీ అనమాట. అంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకు తెలిసి ఉంటాయి. మనం వితౌట్ మెజర్మెంట్స్తో కూడా మన బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ బయట వాళ్ళది మనం అలా స్టిచ్చింగ్ చేయలేము కదా. సో అట్లా మన ఇంట్లో వాళ్ళది కూడా కుట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందనుకో, అప్పుడు మనము బయట వాళ్ళది ఇప్పించుకోవడం స్టార్ట్ చేయాలి. ఆటోమేటిక్గా బయట వాళ్ళకి అనేది తెలుస్తుంది మనం స్టిచ్చింగ్ చేస్తున్నామని. సో ఆటోమేటిక్గా వాళ్ళైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక మిస్టేక్ అనేది చేయొద్దండి. మీరు అంటే స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, స్టిచ్చింగ్ చేస్తున్నారని వేరే వాళ్ళతో చెప్పి, అంటే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను నాకు బట్టలు ఇవ్వండి అని అడగడం మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో, ఒక 150 తీసుకుంటారు అనుకోండి. ఒకవేళ 150 తీసుకుంటే, ఒకవేళ మీరే కస్టమర్ని బ్లౌజ్ని కుట్టిస్తాను ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఎట్లా మనల్ని బిహేవ్ చేస్తారు అంటే, ఎట్లా చూస్తారు తెలుసా మనల్ని, ఇంకా ఈమెకేమీ రాదు, ఇంకా అసలుకి ఏం రాదు, నా బట్టలు ఇవ్వడం వల్ల ఈమె స్టిచ్చింగ్ నేర్చుకోయింది అనే థాట్లోకి వెళ్ళిపోతారు. మీరైతే ఫస్ట్ ఆ మిస్టేక్ అయితే చేయకండి. నేను చెప్తున్న ఫస్ట్ ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నువ్వు అమౌంట్ అనేది 150 అని చెప్తే వాళ్ళు 150 ఇవ్వరు అనమాట. ఎందుకు, నావే కదా నువ్వు స్టార్ట్ చేసింది, నీకెందుకు ఇస్తాను నేను అంత అమౌంట్, వేరే వాళ్ళు అదే 150 అమౌంట్ నేను వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్గా కుట్టిస్తారు. నీకెందుకు ఇవ్వాలి, నీకు ఇస్తుంది ఎందుకంటే నువ్వు నేర్చుకుంటావని ఇచ్చింది, ఏం అవసరం లేదు ఫ్రీగా కుట్టి అని అంటారు. సో అట్లా మనకి ఏమైపోతుందంటే అక్కడే మనకు ఒక స్టెప్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే సెట్ అయిపోతే సరిపోతుంది, లేదంటే ఇంకా అక్కడనే మనకి స్టార్ట్ అయిపోతుంది. అక్కడికే మన పతనం అనేది స్టార్ట్. అంటే ఇంకా అందరికీ చెప్తారు, మన పబ్లిసిటీ చేస్తారు, ఈమెం సరిగ్గా కుట్టలేదు, అసలుకి బ్లౌజ్ నాతో ఇప్పించుకోయింది, నన్ను అడిగి మరీ ఇప్పించుకోయింది, బాగా కుడతాను నేను ఇవ్వండి అని ఇప్పించుకోయింది, కానీ అసలు సరిగ్గా కుట్టలేదు, నా బ్లౌజ్ అంతా పాడు చేసేసింది, నాకు ఎంత అమౌంట్ అనేది నష్టం వచ్చిందో అని అయితే చెప్తారు. సో అట్లయితే మీరు అసలు అడగకండి. ఎందుకంటే ఇప్పుడు మన బ్లౌజ్ బాగుండి స్టిచ్చింగ్ బాగుంటే ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు కస్టమర్స్. సో ఇది మైండ్లో పెట్టుకొని అయితే మీరు స్టార్ట్ అయితే చేయండి. ఒకవేళ మీరు బాగా కుట్టి ఫినిషింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వస్తారు. తర్వాత మీరు ఇంకొక టిప్ అయితే నేను చెప్తాను చూడండి.
ఫస్ట్ మన ఇండియన్ సైకాలజీలో ఎట్లా ఉంటుందంటే, మీరు అంటే ఇప్పుడు మనం ముందుకు వెళ్తుంటాము, మన పక్కన వాళ్ళు ఉంటారు కదా, మన పక్కన వాళ్ళు మనల్ని లాగుతారనమాట. వెనక్కి లాగుతుంటూ మనల్ని ముందుకు వెళ్ళలేరు, వాళ్ళని వెళ్ళలేరు. అంటే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళరు. మనం ఏదో మన కష్టంతో మన ఐడియాతో మనం ముందుకు వెళ్తూ ఉంటాము ఇట్లా. దానివల్ల మనల్ని తోక పట్టుకొని లాగుతారు అన్నట్టు మనల్ని పట్టుకొని లాగుతూ అంటారు. ఆ మాటలని లాగుతూ అంటారు అనే దానికి నేనేం చెప్తానంటే, మనల్ని సూటిపోటు మాటలన్నీ అంటూ ఉంటారు. మన వెనకలు అంటారు, మన ముందైతే అస్సలు కనరు. అంత ధైర్యం ఉండదు వాళ్ళకనమాట. సో మన వెనకల అంటూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ఏమీ పట్టించుకోవద్దు. అవన్నీ కూడా మనకి అసలు అవసరమే లేదు. మన ముందు మాట్లాడితే మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళకి ఆన్సర్ ఏ రూపంలో ఇవ్వాలి, మనము కరెక్ట్గా సక్సెస్ అయితే వాళ్ళకి చూపించాలి. ఇది ఇంకొకటి మన ఇండియన్ సైకాలజీలో మెయిన్ అంటే చెప్తూ ఉంటారు కదండి, ఒకరు ముందుకు వెళ్తుంటే వాళ్ళని పట్టి లాగడం అనేది మన ఇండియన్ సైకాలజీ. అంటే వాళ్ళు ముందుకెళ్ళరు, మనల్ని వెళ్ళనివ్వరు. అట్లా ఉంటుంది మన కథ. తర్వాత ఇంకొకటి, మీరు ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగా ఫిట్టింగ్ బాగుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేదు అంటే, మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు, అసలు సరిగ్గా చేయట్లేదు, మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని అరిస్తే మీరు ఏమన్నా ఫీల్ అయ్యి నేను ఎందుకు వీళ్ళతో అనిపించుకోవాలి, నాకెందుకు అవసరం వీళ్ళతో అనిపించుకునేంత అని అయితే అస్సలు కనుక్కోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు నేను ఏం చేశానంటే, నా మిస్టేక్ చెప్తాను, అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్ ఇది చెప్తాను. నేను ఫస్ట్ అంటే కొద్దిగా నాకు బాగా వచ్చు. అప్పటికి నేను ఏం చేశానంటే, సెమీ పట్టు శారీ ఉంటుంది కదా, అది బ్యాక్ స్టెప్ అయితే అస్సలు వేయకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కూడా సెమీ పంచు కట్ట శారీ వచ్చింది నాకు కుట్టడానికి. అది అంతా కూడా సిల్క్ అనమాట. నేనేం చేశానంటే, అంత బాగా కుట్టాను, అంత నీట్గా సెట్ అయిపోయింది. లాస్ట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఐరన్ చేశాను. నేను ఏమనుకున్నా, ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా బాగా మనం ఫినిషింగ్ ఇస్తే బాగొస్తారు అనేసి నేను దాన్ని ఐరన్ చేశాను. ఐరన్ చేసింది ఎప్పుడు చేసా, ఫుల్ హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేశాను. ఆ ఐరన్కి అస్సలు నాకైతే తల ప్రాణం తోకొచ్చింది. అసలు ఆ బ్లౌజ్ మొత్తం ఐరన్ అది అసలు అట్లా పెట్టాలకే, ఇక్కడ ఉంటుంది కదండి ఇలాగా, దీని మీద ఇట్లా పెట్టాలకే మొత్తం అంతా కమరకపోయింది. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాలు చేతులు వణుకుతాయి, వాళ్ళు ఏమంటారో అనేసి చాలా భయం వేస్తుంది. నేను మళ్ళీ నా దగ్గరే అంటే మేము మగ్గాలు వేస్తామండి. సో అందులో నా దగ్గర క్లాత్ ఉంటే అక్కడ నేను మరి నా బట్టలు అంటే నేనే క్లాత్ తెచ్చి దానికి లైనింగ్ నేనే తెచ్చి మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చాను. ఎంత ఉండాలి కదా, అంటే వాళ్ళతో మాట అనిపించుకోవద్దు మనము. ఇంకొకటి వాళ్ళకి అది ఇది చెప్పి, అంటే కొంచెం రిలేటివ్స్ అనమాట, సో కొంచెం అర్థం చేసుకుంటారు వాళ్ళు. సో నేను ఇంకా అది తీసేసి నా బ్లౌజ్ నేనైతే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. అంటే నా క్లాత్ తోటి నేనైతే మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసి నీట్గా అయితే ఇచ్చాను. అప్పటికి నాకు అర్థమైంది, మనం బాగా ఫినిషింగ్ ఇవ్వాలన్నా కొంచెం మన దగ్గర జాగ్రత్త. అంటే నేను కూడా బాగా కుట్టాను. ఆ బ్లౌజ్ ఆల్రెడీ నా దగ్గరికి ఇచ్చారు వాళ్ళు, బ్లౌజ్ అన్నీ బాగా సెట్ అయినాయి. తర్వాత అప్పటి నుంచి నాకే ఇస్తున్నారు వాళ్ళు. ఆ మిస్టేక్ చేయడం వల్ల నాకు అసలు ఆ కస్టమర్ ఇంకొకసారి రాలేదు. ఇట్లా ఉంటారండి కస్టమర్స్. దానివల్ల మనము ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు కదా, ఇంకా మనం అసలు ఇంకేం చేయలేము అనుకుంటే అస్సలు మనం ముందుకు వెళ్ళలేము. వాళ్ళు కాకుంటే ఇంకొకరు మన స్టిచ్చింగ్ అందరికీ నచ్చాలని కూడా లేదు. ఇంతకుముందే మన స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చింది, కానీ నేను అట్లా చేయడం వల్ల అది వాళ్ళకి నెగిటివ్ అనిపించింది, రాలేదు. ఇట్లాంటి వాళ్ళని మనం అసలు మైండ్లోనే పెట్టుకోవద్దు. మనం అనేది ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకరు వాళ్ళు అన్నారు కదా అని అయితే ముందుకైతే మనం మైండ్కి అయితే వేసుకోవద్దు. మెయిన్ అయితే అది. ఇంకొకటి ఎట్లా అంటే, ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తే ఎట్లా, నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం స్టిచ్చింగ్ చేస్తుంటే మనల్ని చెక్ చేసి, అంటే మన దగ్గరికి వచ్చి మనం ఎట్లా కుడుతున్నామో కనుక్కొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. నాకు అర్థమైంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం, మన దగ్గరకు వస్తూ ఉంటారు కస్టమర్స్. వాళ్ళు ఎట్లా చేస్తారంటే, మన దగ్గర వేరే వాళ్ళని అంటారు, ఆమె సరిగ్గా కుట్టట్లేదు, అమౌంట్ చూస్తే అంత తీసుకుంటుంది అని అయితే చెప్తారు. అట్లనే మనల్ని కూడా చెప్తుంటారు కదా. సో అదైతే మీరు అసలు మైండ్లోనే పెట్టుకోవద్దు. ఎవరికి కూడా ఏమీ చెప్పద్దు. నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయం అది. ఎవరిని అంటే ఒకరిని నెగిటివ్గా మాట్లాడద్దు. నీ పని ఏంటో నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. ఒకవేళ నీకు వాళ్ళు చెప్పినా కూడా అవునా అని అయితే దాన్ని అయితే వదిలేసేయి, ఇంకేం మైండ్కి అయితే వేసుకోవద్దు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన ఇదండి. ఇంకా మీరు బ్లౌజ్కి ఎంత అమౌంట్ తీసుకుంటారు, ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్. నేను ఒకటే టిప్ చెప్తాను చూడండి, దీనికైతే మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారనేది మీ ఏరియాని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మా ఏరియాలో అయితే 200 తీసుకుంటారు. నార్మల్గా లైనింగ్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేయడానికి 200 తీసుకుంటారు. నేను ఎంత తీసుకుంటాను, 180 తీసుకుంటాను. ఆ 180 ఎందుకు తీసుకుంటానంటే,
180. ఒకవేళ నేను క్లాత్ తెచ్చి వేస్తే ఖచ్చితంగా 10 రూపీస్ అనేది ఎక్కువ తీసుకుంటాను. నేనేమనుకున్నానంటే నేను 10 రూపాయలు తక్కువ పెట్టుకోవాలి, వేరే వాళ్ళతో పోలిస్తే 10 రూపాయలు ఎక్కువ పెట్టుకోవాలి అనే దాంతో అయితే నేనైతే అదే విధంగానే మూవ్ అవుతున్నాను. ఒకవేళ మీరు 200 పెట్టుకోవాలంటే 200 పెట్టుకోండి, లేదంటే ఒక 10 రూపీస్ అయితే తగ్గియండి. మరి అంతకుమించి ఎక్కువ అయితే తగ్గియద్దు. తగ్గిస్తే ఇంకా అసలుకి స్టిచ్చింగ్ సరిగ్గా చేస్తుందో లేదో, ఎందుకు అంత తక్కువ తీసుకుంటుంది అని కూడా డౌట్ వస్తుంది. ఒకవేళ మీరు ఎందుకు అంత తీసుకుంటున్నారు అని అంటే మీరు చెప్పండి వాళ్ళకి. నేను ఒకటే కాదు, అంటే ఏరియాని బట్టి మనం తీసుకుంటాము అమౌంట్ అనేది. ఇప్పుడు దాని కష్టం ఎంత ఉంటుందో దాని ఫలితం కూడా అంతే ఉంటుంది. మేము కష్టపడుతున్న దానికే తీసుకుంటుంది, ఎక్కువ ఏం తీసుకోవట్లేదు అని అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా మోడల్స్ కావాలన్నా ఒక 50 రూపీస్ అంతకంటే, అంటే మోడల్ని బట్టి అయితే మనం ఇంక్రీజ్ అయితే చేయాలి. ఇది ఇంకొకటి, వాళ్ళు తక్కువ తీసుకోమన్నారు కదా అని మీరైతే తక్కువ తీసుకోవద్దు. మీ కష్టానికి తగ్గట్టే మీరైతే తీసుకోండి. నేను ఇదైతే చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, టైలరింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఒక బుక్ని అయితే మెయింటైన్ చేయాలండి. అంటే మనం అనేది కస్టమర్స్ మనకి ఇస్తుంటారు కదా బ్లౌజెస్ అనేది. ఇప్పుడు ఒకే కస్టమరే కరెక్ట్గా అమౌంట్ అనేది ఎగ్జాక్ట్గా తీసుకుపోయేటప్పుడు ఇస్తారని అయితే లేదు. కొందరు ఇస్తారు, కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇస్తానంటే ఇప్పుడు కొంచెం ఇస్తారు, తర్వాత ఇంకా నెక్స్ట్ బ్లౌజెస్ తీసుకొని వస్తారు కదండి, అప్పుడు ఇంకొంచెం అయితే ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా అయితే మీరు ఇలాంటి బుక్ని అయితే మెయింటైన్ చేయండి. దీనివల్ల మనకి ఏమైనా మర్చిపోయినా కూడా ఇందులో రాసి పెట్టుకుంటే మనం వాళ్ళని మరి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎన్ని గుర్తుంటాయంటే ఉంటే గుర్తు పెట్టుకోవచ్చు, కానీ అన్నీ అయితే మనం గుర్తు పెట్టుకోలేము. సో ఈ విధంగా ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి. ఇంకొకటి, టైలరింగ్లో మనము ముందుకు వెళ్ళాలంటే మనకు ఉండాల్సింది ఓపిక, సహనం. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి, సహనం అనేది కూడా ఉండాలి. ఇప్పుడు అందరికీ మనం కుట్టిన బ్లౌజ్ కొన్ని మిస్టేక్స్ అనేది అవుతూ ఉంటాయి. వాటిని మనము నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకొని ముందుకైతే వెళ్ళాలి. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి మీరు సరిగా కుట్టలేదు, నేను ఇచ్చిన బ్లౌజ్కి మీరు కుట్టిన బ్లౌజ్కి అసలు టాలీ కావట్లేదు అని అంటే మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఫస్ట్కి మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి. ఒకవేళ అట్లా మిస్టేక్ ఏమైనా చేస్తే మీరు దాన్ని సరిచేసి వాళ్ళకి ఇవ్వాలి తప్ప మీరు ఇంతటితో ఆపేయకూడదు. అంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు మనల్ని, మనం సరిగా కుట్టట్లేదని, సో మనం ఆపేద్దాము ఇవన్నీ ఎందుకు మనకి అని అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ కాకపోయినా ఒకరికన్నా మన బ్లౌజ్ అనేది నచ్చుతూ ఉంటుంది, అంటే మనం స్టిచ్చింగ్ అనేది నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని చూసుకొని మనమైతే ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి, మనము బాగా ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరు కూడా పుట్టుకతోనే పర్ఫెక్ట్ అయితే అవ్వరు కదా. సో ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చింటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి. నేనైతే ఇది చెప్పాలనుకున్నానండి. ఇవి మీకు నచ్చినాయా? నచ్చింటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి.